నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తెరవేల్పులు వాళ్లే, పాలకులు వాళ్లే, అభినయం వాళ్లదే, అధికారం కూడా వాళ్లదే. బాక్స్ ఆఫీస్ సోదరులు పవర్ స్టీరింగ్ వీడరు. ఎంజీఆర్ నుంచి విజయ్ వరకు తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్ చక్రం తిప్పుతోంది. కోలీవుడ్ నుంచి వచ్చిన స్టార్లే కొన్నేళ్లుగా రూల్ చేస్తున్నారు. జనం సినిమా పిచ్చి వారిని లీడర్లను చేస్తుందా? వెండితెర క్రేజే వారికి కలిసొస్తోందా? తమిళనాడు పాలిటిక్స్ లో స్టార్లే చక్రం తిప్పుతున్నారు. అప్పట్లో ఎంజీఆర్ నుంచి ఇప్పుడు విజయ్ దాకా తారలే తారాజు వల్ల రాజకీయాల్లో మెరిశారు. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే పొలిటికల్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ పార్టీ టీవీకే సూపర్ హిట్ కొట్టింది. దళపతిని త్వరలోనే సీఎంగా చూడబోతున్నారు తమిళనాడు వాసులు. తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్ దే కీ రోల్. తెరవేల్పులు వాళ్లే, ఇలవేల్పులు వాళ్లే. స్టార్లైతే చాలు పొలిటికల్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్. నాడు ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి. ఇప్పుడు విజయ్ విశ్వరూపం. మధ్యలో ప్రభావం చూపిన ఎందరో నటీనటులు. సినిమా క్రేజే తమిళ పాలిటిక్స్ను నడిపిస్తుందా? భారీ ఫ్యాన్ బేస్, మాస్ ఫాలోయింగే గెలిపిస్తున్నాయా? దేశంలో అన్ని రాష్ట్రాల్లో పాలిటిక్స్ వేరు, తమిళనాడులో వేరు. ఇక్కడ సినీ గ్లామర్దే అప్పర్ హ్యాండ్. సూపర్ స్టార్లే రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. ఎన్నో ఏళ్లుగా తమిళనాడు పాలిటిక్స్కు, సినిమా ఇండస్ట్రీకి విడదీయలేని బంధం కంటిన్యూ అవుతోంది. బహుశా ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి కనిపించదు. తమిళ ప్రజలకు తెరవేల్పులు వాళ్లే, ఇలవేల్పులు వాళ్లే. గత 70-80 ఏళ్లుగా అక్కడ సినిమా వాళ్లే రాజకీయాలకు పనికొస్తారు. సినిమా వాడైతే చాలు గెలిపిస్తారు. అది మరోసారి రుజువైంది. సినీ ప్రముఖులు పాలిటిక్స్లోకి రావడం అనేది కొత్త కాదు. భారతీయ చిత్ర పరిశ్రమలో అనేక మంది యాక్టర్లు రాజకీయ ప్రవేశం చేసి ప్రజాసేవ చేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. వెండి తెరను ఏలిన చాలామంది కథానాయకులు తర్వాతి కాలంలో రాజకీయాల్లో నాయకులుగా ఓ వెలుగు వెలిగారు. వారిలో కొందరు సొంతంగా పొలిటికల్ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళితే, మరికొందరు ఇతర పార్టీల్లో చేరి పాలిటిక్స్ చేశారు. కానీ దేశంలో అత్యధికంగా తమిళనాడు రాజకీయాల్లోనే సినీ తారల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు లేటెస్టుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ విజయంతో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు రాజకీయాలను సినీ గ్లామర్ లేకుండా ఊహించుకోవడం కష్టం. దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే వంటి పార్టీల ఆధిపత్యం ఉందక్కడ. ఒక కొత్త ప్రత్యామ్నాయంగా వచ్చిన విజయ్ పార్టీ కూడా సినిమా గ్లామర్తో ముడిపడి ఉంది. విజయ్ హీరోగా మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. దళపతిగా ఆయన్ని అభిమానులు పిలుచుకుంటారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకొచ్చి తొలి ఎన్నికల్లోనే తన స్టామినా ఏంటూ చూపించారు. సినిమా గ్లామర్తోనే పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించారు. వెండితెర ఇమేజ్ను వాడుకుని జనం అండదండలతో పొలిటికల్ స్టార్లుగా ఎదిగిన కొద్ది మందిలో విజయ్ ఒకరు. ఇలా అతి కొంతమంది చరిత్ర సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగా, మరికొందరు పార్టీలు స్థాపించి తమిళ రాజకీయాల్లో సత్తా చాటారు. టీవీకే చీఫ్ విజయ్ ఎంజీఆర్లానే చరిత్ర సృష్టించారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి తమిళనాడు వైపు దేశం తలతిప్పేలా చేశారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే బరిలోకి దిగిన ఆయన తన మీద ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు, కోలీవుడ్లో అత్యధిక మార్కెట్ ఉన్న నటుడిగా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి మరీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2 ఏళ్లలోనే పార్టీని అధికారంలోకి తీసుకురావడం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు చెక్ పెట్టి సాధించిన ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తమిళనాట సినిమా స్టైల్ రాజకీయాలు మరోసారి గెలిచాయి. ఇది కేవలం నటులను దేవుళ్లుగా ఆరాధించడం మాత్రమే అనేవాళ్లు లేకపోలేదు. ఎంజీఆర్, జయలలిత కాలం నాటి సినిమా పిచ్చి ఇంకా తమిళ ప్రజల్లో తగ్గలేదనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది కేవలం సినిమా క్రేజ్తో వచ్చిన గెలుపు కాదు. గత 50 ఏళ్లుగా ఉన్న పాలనపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి నిదర్శనమనేది టీవీకే నేతల వాదన. ముఖ్యంగా మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి విజయ్ హామీలు గ్రామీణ ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయనేది వారి మాట. ఎవరెన్ని చెప్పినా సినీ గ్లామరే ఓట్లుగా మారి గెలిపించిందనడంలో నో డౌట్. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఓ స్టార్ పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే 107 సీట్లు సాధించడం అనేది మామూలు విషయం కాదు. దీనికి సినిమా పిచ్చి కారణమని దేశమంతా అనుకుంటుండగా, తమిళ ప్రజలు మాత్రం ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా విజయ్ను ఆహ్వానించారు. ఈ విజయం కేవలం కటౌట్లకు పాలాభిషేకమా, లేక ప్రజలు కోరుకున్న మార్పా అనేది విజయ్ పరిపాలన సాగించే విధానాన్ని బట్టే తెలుస్తుంది. నిజానికి ఈ సక్సెస్ విజయ్కు అంత ఈజీగా దక్కలేదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. సామాన్య కుర్రాడిగా వెండి తెరపై అడుగుపెట్టి కసి, నిరంతర సాధనతో తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా అధైర్యపడలేదు. తొలి సినిమా నాళయ తీర్పు ఫ్లాప్ అయినా జడుసుకోలేదు. పగలు రాత్రి ఇంకే ధ్యాస లేకుండా ప్రాక్టీస్ చేశాడు.
ఆ తర్వాత సరికొత్త విజయంగా రసిగన్ అనే సినిమా చేశాడు. 1994లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. హీరోగా పనికిరాడు అన్న నోళ్లతోనే దళపతి అనిపించుకున్నాడు. విమర్శించిన వాళ్లే శభాష్ అనేలా సత్తా చాటుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. డ్యాన్సులు, ఫైట్లతో బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని శాసించాడు. ఇప్పుడు కోట్ల మంది గొంతుకగా మారి పొలిటికల్ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టారాయన. అభిమానుల గుండెల్లో దళపతిగా ముద్ర వేసుకున్న జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళగ వెట్రి కళగం జననాయకుడిగా కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. రియల్ లైఫ్ హీరో నుంచి రియల్ లైఫ్లో లీడర్గా ఎంట్రీలోనే ప్రభంజనం సృష్టించారు విజయ్. ఇలా సినీ గ్లామరే తమిళనాట రాజకీయాల్ని నడిపిస్తుందని విజయ్ విక్టరీ మరోసారి ప్రూవ్ చేసింది. కొత్త అసెంబ్లీలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ నటులే. మొత్తానికి ఈ కాంబినేషన్ తమిళనాట ఎంతో ఆసక్తి రేపుతోంది. ఎందరో తారలొచ్చారు, కానీ కొందరే క్లిక్ అయ్యారు. వారిలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్లు పార్టీలు పెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ద్రవిడ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు అనేక మంది సినిమా స్టార్లు ప్రజా నాయకులుగా ఎదిగారు. ఎందరో కోలీవుడ్ యాక్టర్స్ లీడర్లుగా మారారు. అన్నాదురై, ఎంజీఆర్ నుంచి కమల్ హాసన్, విజయ్ వరకు రాజకీయాల్లో హవా నడిపించారు. ద్రవిడ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు అనేక మంది సినిమా స్టార్లు ప్రజానాయకులుగా ఎదిగారు. పెరియార్ రామస్వామి ప్రేరణతో అన్నాదురై డిఎంకే పెట్టారు. కంజీవరం నటరాజన్ అన్నాదురై స్వతంత్ర భారతదేశంలో కొన్ని తమిళ సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్గా కూడా వర్క్ చేశారు. పెరియార్ ఈవి రామస్వామికి అనుచరుడిగా పేరున్న ఆయన ద్రవిడ కళగం పార్టీలో ఉన్నత స్థానానికి ఎదిగారు. ప్రత్యేక ద్రవిడనాడు రాష్ట్ర ఉద్యమానికి, రాజకీయాలకు పరిచయంగా సినిమాలను వాడుకున్నారు. అయితే పెరియార్తో తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా బయటకు వచ్చి 1949లో డిఎంకే పార్టీని స్థాపించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అన్నాదురై చరిత్రకెక్కారు. తమిళనాడు సినీ రాజకీయాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో ఎంజీఆర్దే టాప్ ప్లేస్. 1953 వరకు కాంగ్రెస్లో ఉన్న ఎంజీఆర్ తన గురువు అన్నాదురై స్ఫూర్తితో డిఎంకేలో చేరారు. కరుణానిధి డిఎంకే నాయకత్వ బాధ్యతలు చేపట్టి సీఎం అయిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎంజీఆర్ను బహిష్కరించారు. దీంతో ఎంజీఆర్ తన బంధువు ప్రారంభించిన అన్నా ద్రవిడ మున్నేట్ర కళగంలో చేరారు. ఆ తర్వాత అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏఐఏడీఎంకే పార్టీని స్థాపించారు. 1977 నుంచి 1987 మధ్య కాలంలో 2 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసి మరణించే వరకు ఆ పదవిలో ఉన్నారు. మరణానంతరం ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్ కొన్ని సినిమాల్లో నటించారు. భర్త ఏఐఏడీఎంకే పార్టీ పెట్టినప్పటికీ ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొనలేదు. 1984లో ఎంజీఆర్కు పక్షవాతం వచ్చినప్పుడు పార్టీకి మధ్యవర్తిగా వ్యవహరించారామె. 1987లో భర్త మృతి చెందడంతో ఆయన స్థానంలో జానకి పార్టీ బాధ్యతలు చేపట్టి 23 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తమిళనాడు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా, భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి అయిన తొలి నటిగా రికార్డుకెక్కారు. ఇక ఎంజీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి దిగిన పురచ్చి తలైవి జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనమే. 140కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె 1982లో ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఎంజీఆర్ మరణానంతరం జానకి రామచంద్ర నేతృత్వంలోని వర్గానికి వ్యతిరేకంగా పోరాడిందామె. ఎన్నో సమస్యలను ఎదుర్కొని తన బలమైన నాయకత్వంతో మళ్లీ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకుని అన్నాడీఎంకేకు ఏకైక నాయకురాలిగా ఎదిగారు. 1991, 2016 మధ్యకాలంలో జయలలిత 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక తమిళ సినిమాలకు సంభాషణల రచయితగా, పాటల రచయితగా ఇతోధిక సేవలందించారు ఎం కరుణానిధి. ద్రవిడ ఉద్యమంలో కీలక నేతగా ఉన్న ఆయన అంచెలంచెలుగా ద్రవిడ మున్నేట్ర కళగంలో కీలక నేతగా ఎదిగారు. అంతేకాదు డిఎంకే పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు ఆయన. తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ప్రజాబలంతో 5 సార్లు ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలకు సేవలందించారు. అలాగే డిఎంకే పార్టీని తమిళ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మార్చారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సినీ అభిమానులను అలరించిన కెప్టెన్ విజయకాంత్ 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తమిళ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు, కానీ తన పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. కెప్టెన్ దెబ్బకు ఆనాడు డిఎంకే పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2023లో కెప్టెన్ విజయకాంత్ చనిపోయిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో డిఎండికే ప్రభావం క్రమంగా కనుమరుగైంది. ఆ తర్వాత ఆయన సతీమణి ఈ పార్టీని నడిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో డిఎంకేతో జతకట్టి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ సైతం రాజకీయాల్లో ప్రవేశించారు. 2007లో తమిళనాడులో
ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కట్చి అనే సొంత పార్టీని స్థాపించారు. రాజకీయవేత్త కె కామరాజ్ విలువలను పాటిస్తామని ప్రకటించుకున్నారాయన. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. సొంత పార్టీని స్థాపించినప్పటికీ రాజకీయాల్లో ఆశించినంతగా విజయం సాధించలేదు. గత కొన్ని దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2018లో మక్కల్ నీతిమయ్యం పార్టీని స్థాపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2024లో కమల్ హాసన్ ఆనాటి అధికార పార్టీగా ఉన్న డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. చివరకు తమిళనాడు నుంచి డిఎంకే ఇచ్చిన సపోర్టుతో కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీ అయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో డిఎంకేకు ప్రచారం చేసినా పెద్దగా ఆయన సినీ గ్లామర్ ఉపయోగపడలేదు. ఇక సీనియర్ నటి ఖుష్బూ గత 14 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాల్లో ఉన్నారు. 2010లో డిఎంకే పార్టీలో చేరి 4 ఏళ్లలోనే కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. మరో సీనియర్ నటి గౌతమి సైతం పాలిటిక్స్లోకి వచ్చారు. 1997 నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. దివంగత కరుణానిధి మనవడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి డిఎంకే పార్టీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యేగా గెలిచి తమిళనాడు శాసనసభలో అడుగుపెట్టారు. తన తండ్రి కేబినెట్లో యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ కొనసాగారు. చివరిగా నాయకుడు వంటి పొలిటికల్ డ్రామాలో హీరోగా నటించిన అతను ఆ తర్వాత రాజకీయాలకే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో స్టాలిన్ ఓడినా ఉదయనిధి స్టాలిన్ గెలిచారు. ఆయనే ప్రతిపక్ష నేతగా ఉండే ఛాన్స్ ఉంది. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ కూడా 2024లో పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు. టీవీకే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆల్రెడీ కమిటీన 2 సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా ప్రజాసేవకే అంకితమయ్యారు. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి తనేంటో నిరూపించుకున్నారు. మరోవైపు రాధారవి, సీమాన్, టి రాజేందర్, తంబి రామస్వామి, కరుణాస్, రాధిక, ఎంఆర్ కృష్ణన్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఇక తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం సినీ గ్లామర్ ఉన్నా రాజకీయ అరంగేట్రం విషయంలో ధైర్యం చేయలేదు. తర్జన భర్జనలతో ఏళ్లకేళ్లు కాలం గడిపేశారు ఆయన. నిజానికి ఆయన 1997లోనే రాజకీయ అరంగేట్రం చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు 2017 వరకు ఆయన పొలిటికల్ ఎంట్రీపై సాగతీత ధోరణి చూశారు తమిళనాడు వాసులు. అయితే 2017లో ఎట్టకేలకు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు తలైవా. 2017 డిసెంబర్ 31న తన ఫ్యాన్స్ కోసం రజనీ మక్కల్ మండరంను ప్రకటించారు. తమిళనాడులో ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తారని, 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు సూపర్ స్టార్. సీన్ కట్ చేస్తే 2021లో ఆయన రాజకీయ పార్టీ ప్రకటిస్తారని అంతా ఊహించారు. అందుకోసం ముహూర్తం కూడా ఖరారైంది. కానీ అనూహ్యంగా డిసెంబర్ 29, 2020నే సూపర్ స్టార్ చేతులెత్తేశారు. తన అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించేశారు. ఇలా ఒకరిద్దరు ధైర్యంగా పార్టీ పెట్టకపోయినా మెజార్టీ కోలీవుడ్ స్టార్లు మాత్రం తమిళ రాజకీయాల్లో సూపర్ యాక్టివ్గా ఉంటూ కీ రోల్ ప్లే చేస్తున్నారు. కింగ్సే కాదు, గ్లామర్ క్వీన్స్ హవా నడిచింది. అంతేకాదు, సినీ గ్లామర్, పర్సనల్ రిలేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అప్పట్లో ఎంజీఆర్, జయలలిత, ప్రస్తుతం విజయ్, త్రిష దాకా అనుబంధాలు చర్చనీయాంశంగా మారాయి. టీవీకే ద్వారానే త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందనే టాక్ వినిపిస్తోంది. తమిళ రాజకీయాల్లో నటులే కాదు, నటీమణులు తడుక్కన మెరిశారు. కింగ్సే కాదు, గ్లామర్ క్వీన్స్ హవా నడిపించారు. అప్పట్లో జయలలిత ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత మరెందరో తారలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి హడావుడి చేశారు. ఇప్పటికీ చాలామంది యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. విజయ్ విక్టరీతో లేటెస్ట్గా త్రిష ట్రెండింగ్లోకి వచ్చింది. సినీ గ్లామర్, వ్యక్తిగత అనుబంధాల ప్రభావం నాటి ఎంజీఆర్ నుంచి నేటి విజయ్ వరకు కొనసాగుతూ వచ్చింది. 28 చిత్రాల్లో కలిసి నటించిన ఎంజీఆర్ రాజకీయ ప్రస్థానంలో జయలలితను తన వారసురాలిగా ప్రోత్సహించారు. ఈ జోడి వారి సినీ జీవితం తర్వాత రాజకీయాల్లోనూ బలమైన అనుబంధాన్ని కొనసాగించింది. ఎంజీఆర్ మరణానంతరం జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వారి బంధానికి రాజకీయపరమైన ప్రాధాన్యతను సంతరించింది. ఎంజీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి దిగిన జయలలిత తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సుదీర్ఘకాలం పాటు తమిళనాడుకు అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా సేవలందించారు. తమిళనాడులో అమ్మగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో పథకాలతో జనం మెప్పును పొందారామె. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన దళపతి విజయ్ విషయంలోనూ ఇలాంటి చర్చలే సాగుతున్నాయి. కొంతకాలంగా విజయ్, నటి త్రిష మధ్య ఏదో అనుబంధం ఉందనే రూమర్లు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకేను స్థాపించినప్పటి నుంచి త్రిష ఆయనకు మద్దతుగా ఉండటం, లియో వంటి సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసిన అభిమానులు వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదని భావిస్తూ ఉంటారు. తాజాగా ఎన్నికల ఫలితాల్లో విజయ్ 107 సీట్లతో ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో
ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. అప్పట్లో ఎంజీఆర్, ఇప్పుడు విజయ్, ఈ ఇద్దరు తమ సినిమాల ద్వారా సంపాదించుకున్న ఇమేజ్, ప్రజలకు చేసిన సేవలు వారిని గెలిపించాయి. ఈ నాయకుల జీవితాల్లో తోడుగా నిలిచిన మహిళలు ఎవరైనప్పటికీ ఓటర్లు మాత్రం వారి నాయకత్వ పటిమను చూసే పట్టం కట్టడం హైలైట్. వెండితెరపై విజయవంతమైన ఈ జంటలు రాజకీయాల్లోనూ అదే తరహా పవర్ను ప్రదర్శించాయి. ఇప్పుడు ఎంజీఆర్, జయలలితలాగే విజయ్, త్రిష జతకలవబోతున్నారని టాక్ నడుస్తోంది. ఆయనతో పలు సినిమాల్లో నటించిన త్రిష కూడా టీవీకే ద్వారానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో తిరుచి ఈస్ట్, పెరంబూరులో విజయ్ పోటీ చేశారు. ఆ 2 సీట్లలో కూడా మంచి మెజారిటీ సాధించారు. ఖచ్చితంగా ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. శాశ్వతంగా పోటీ చేసే చోటును ఎంచుకుని మిగతా ప్రాంతాన్ని వదులుకోవాలి. అక్కడి నుంచే త్రిషను పార్టీ తరఫున టికెట్ కేటాయించి పోటీ చేయిస్తారని అంటున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటూ వచ్చిందామె. బయటకు కనిపించకపోయినా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేశారని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. దీనికి కృతజ్ఞతగా త్రిషను రాజకీయాల్లోకి తీసుకొచ్చే బాధ్యత విజయ్ భుజానికెత్తుకున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. నిజానికి త్రిష, విజయ్ మధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విజయ్ భార్య సంగీత చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. సినీ హీరోయిన్తో తన భర్త విజయ్ తిరుగుతున్నారని, ఆయన నుంచి విడాకులు ఇవ్వాలని కోర్టుకెక్కారామె. దీన్ని ప్రత్యర్థులు తమ ప్రచారంలో వాడుకున్నారు. విజయ్ మాత్రం దాన్ని లైట్ తీసుకున్నారు. అది తన వ్యక్తిగత విషయమని, వాటి సంగతి తాను చూసుకుంటానని, పార్టీ విజయం, ప్రజా సమస్యలపై దృష్టి పెడదామని పార్టీ నాయకులకు, శ్రేణులకు చెప్పుకున్నారు. అక్కడితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రత్యర్థులు మాత్రం దాన్ని ఓ ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ విజయ్తో ఉన్న స్నేహం కారణంగా త్రిష సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఒకానొక దశలో ఎన్డీఏకు, విజయ్కు మధ్య చర్చల్లో కీ రోల్ పోషించారనే ప్రచారం కూడా సాగింది. అమిత్ షాతో సమావేశమై సీట్లు, ఇతర విషయాల గురించి మాట్లాడారని ప్రచారం జరిగింది. తర్వాత దాన్ని టీవీకే ఖండించింది. తాము ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే బరిలో దిగుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి కొన్ని పరిణామాలు ఊతమిస్తున్నాయి. త్రిష పుట్టినరోజునే ఫలితాలు రావడం మరో యాదృచ్ఛికమైన విషయం. అదే రోజు తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న త్రిష స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకుంది. అక్కడ అభిమానులు ఆమెను చూసి మన పార్టీ గెలుస్తుందని చెప్పడంతో నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత విజయ్ ఇంటికి చేరుకుంది. అక్కడ దాదాపు గంట పాటు విజయ్తో చర్చలు జరిపింది. ఈ పరిణామాలు గమనించిన వారంతా త్రిష పోటీ ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, ఆమెను జయలలితతోనూ పోలుస్తున్నారు. మరోవైపు 2004 నాటి ఒక ఇంటర్వ్యూలో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను అని ఆమె సరదాగా అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు ఏప్రిల్ 23న ఓటు వేసిన తర్వాత త్రిష తన ఫోటోను షేర్ చేస్తూ విజయ్ పార్టీ టీవీకే గుర్తును సూచించే విధంగా గిల్లీ సినిమాలోని పాటను ఎంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే త్రిష, విజయ్ సన్నిహిత సంబంధాల కారణంగా టీవీకే పార్టీని కూడా త్రిష, విజయ్ కళగంగా కూడా కొంతమంది అభివర్ణిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు గ్లామర్ చుట్టూనే తిరుగుతున్నాయి. నాటి నుంచి నేటి దాకా కోలీవుడ్ నుంచి వచ్చినోళ్లే శాసిస్తున్నారు. సినిమా వాళ్లైతే చాలు, తమిళనాడులో ఈజీగా గెలిపిస్తారనేలా పరిస్థితులు తయారయ్యాయి. మరి విజయ్ ఇచ్చిన హామీల్ని ఎలా అమలు చేస్తారు? జనం మెచ్చే జననాయకన్ అవుతారా అనేది ఆసక్తి రేపుతోంది.